ఏంటి బాగున్నారా? నేనండి అబుదాబిలో వైజాగ్ కుర్రోడిని. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలిసి షాక్ అయిపోతారు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఈ జెర్సీ చూడగానే మీకు అర్థమైంది అనుకుంటా. మన ఇండియా మ్యాచ్ కోసం వచ్చానని. ఇండియాలో ఉన్నప్పుడు ఈ జెర్సీ వాల్యూ నాకు అంతగా అర్థం అవ్వలేదండి. ఇక్కడికి వచ్చాక అర్థమైందండి దీని వాల్యూ ఏంటో. అబుదాబిలో మన ఇండియా ఫ్లాగ్ పట్టుకుంటే దీని అమ్మ జీవితం ఏ ఉందని ఫీలింగ్. మొత్తం మీద మన స్టేడియం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. చూడండి ఇప్పుడు స్టేడియం లోపలికి వచ్చామండి. అబుదాబిలో జయాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి ఇది. నాలాగే చాలా మంది జాబ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఈ మ్యాచ్ వద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఖాళీ కుదరకపోయి ఉండొచ్చు. అందుకే నా మొబైల్ తో వీడియో తీసి అందరి ప్లేయర్ ని చూపిద్దాం ఉద్దేశంతో వచ్చానండి నేను. 150 దిరమ్స్ అండి మ్యాచ్ టికెట్. టాస్ కామెంటరీ కోసం రవిశస్తి గారు అయితే ఎంటర్ అయ్యారండి. ఇంకా ఆయన కామెంటరీతో పోనకాలే అందరికి హాయ్ చెప్తూ సూర్యభాయ్ ఎంట్రీ ఇచ్చాడండి గ్రౌండ్ లోకి. తర్వాత ఆయన వెనకాల అభిషేక్ శర్మ కూడా వచ్చాడండి. అభిషేక్ శర్మని చూస్తానండి నాకు పక్క యువరాజ్ గుర్తుకొస్తాడండి. ఎంతైనా యువరాజ్ సింగ్ శిష్యుడు కదా. మన తెలుగు పర్సన్ అయిన తిలక్ వర్మ కూడా వెనకాల ఎంట్రీ ఇచ్చేసాడు. మనతో పాటు శివన్ దుబే కూడా వచ్చేసారండి. వీళ్ళందరూ ప్రాక్టీస్ కి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు స్పిన్ మాత్రికుడు వరుణ్ చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చేసారండి. టీమ్ మీటింగ్ అయితే జరుగుతుంది. మ్యాచ్ లోకి ఎలా గెలవాలి ఏంటి అనే ఉద్దేశంతో. వీడియో కొంచెం లెంతీగా ఉండడం వల్ల అందరు ప్లేయర్స్ చూపించలేకపోయానండి, సారీ అండి. ఇన్ఫర్మేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ముఖ్యమని చెప్పేసి మీకు ఈ వీడియో పెడుతున్నానండి. వేరే విధంగా అనుకోకండి. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్ చేసిన రచ్చ అంతా ఎంత కదండి స్టేడియంలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.